చెప్పు బాయ్, నీకు లవర్ ఉందా? మాకాడ లవర్ బ్రో. హ్యాండ్ ఇచ్చిందా? హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. సరే బ్రో, నువ్వు తప్పించుకోకురా. నువ్వు సిగ్గుపడుతున్నా. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. హ్యాండ్ ఒకటేనా? ఇంకా హ్యాండ్ ఒకటే ఇచ్చి వెళ్ళిపోయింది. అంతేనా? నేను ఏదో అనుకున్నాలే. నీ అందం చూస్తే ఏమో సినిమా ప్రభాస్ లాగా ఉన్నావురా నువ్వు. ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా? ఆల్రెడీ నీకు ఉంది కదా. నీకు లేదా? చోకనా బొందా నిజంగానే లేదు లేదు లేదు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. గైస్ వెల్కమ్ బ్యాక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాగ్ ఏంటంటే హాయ్ గాయ్స్. యాక్చువల్గా ఈరోజు మన లాగ్ ఏంటంటే మనతో కూర్చున్నాడు మన పొలిటికల్ లీడర్, కాబోయే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. ఈయనతో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాం. సరే బ్రో, నువ్వు అరే దగ్గరికి రారా. అరే నేను ఏం చెప్పండి రా, అడిగిన దానికి సమాధానం చెప్పంతే. ఇప్పుడు ఇది ఇక్కడ చేతిలో పట్టుకోను. ఊరుకో ఎద్దులో ఉన్న చేతిలో పట్టుకో. అది నువ్వు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయిదాం అనుకుంటున్నావు. ఎందుకు అయిదాం అనుకుంటున్నావు చెప్పు. ఏదో ఒకటి చెప్పురా. ఏదో ఒకటి చెప్పురా. వచ్చింది చెప్పు. చాయ్ మేము ఇస్తలేమురా చాయ్ నాడానికి. ఏదో ఒకటి చెప్పు, నీకు నచ్చింది చెప్పు. ఏదో ఒకటి అక్కడ కెమెరా లేదురా, మేము కెమెరా లేదు అక్కడ. నువ్వు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. నువ్వు దేనికి ఓటేద్దాం? ఏ పార్టీకి ఓటే? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? కాంగ్రెస్. అక్కడ చెప్పురా. కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. కాంగ్రెస్ కి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు నువ్వు? హెల్ప్ చేసిరా? చేశారు. ఏం దగ్గర పెట్టుకొని చెప్పరా. చేశారు. ఏం చేశారు? నాకు ఇంద్రమ ఇల్లు ఇచ్చారు. ఇంకా వచ్చింది. గ్రేటే. ఇంకా ఇంకా ఇంకేం రాలే. ఇంకా అంతే. దానికోసమే కాంగ్రెస్ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నావు. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయను అనుకుంటున్నావు? అడిగి కూడా చెప్పురా. మైక్ దగ్గర పెట్టుకో. అరే ఇది ట్రయల్ మాత్రమేరా, ట్రయల్ మాత్రమే. చెప్పు. దాన్ని అట్లా చూస్తున్నా. అరే అది దయ్యం భూతం కాదు అది. స్పీకర్ లాంటిది. తప్పించుకోకురా. నువ్వు సిగ్గుపడుతున్నా. అరే రూమ్ లో వేసి కొమ్ముతా ఇప్పుడు. కెమెరా చూసి నవ్వురా. ముత్తలు రాలు. పొలిటికల్ గురించి మనకి ఎందుకులే కానీ చెప్పు బాయ్, నీకు లవర్ ఉందా? మాకాడ లవర్ బ్రో. అంత స్టైల్ గా హాన్సమ్ ఉన్నావు, మొత్తం హీరో లాగా ఉన్నావు, నీకు లేదారా? లేదు. ఎందుకు లేదు చెప్పురా. లేదు, మనకి అమ్మాయిలు వస్తారా? ఎందుకురా? ఎందుకంటే అంతే, మనకి ఎవరు చూడం, వాళ్ళు మనల్ని చూడరు. అలా కాదు పిచ్చోడా. అర్థం కాలే. ఇదేంటైతే? అరే నీ అబ్బా దేకచ్చిరా అంటే చూడకచ్చిరా అంటున్నా. నువ్వు చూస్తలేవా? ట్రై చేయ కదా మరి. నేను చేయను. పడతారు నీకు. నేను చేయను, వాళ్ళు చేయరు. క్యూట్గా ఉన్నా హ్యాండ్సమ్. అరే నీ అందం చూస్తే ఏమో సినిమా ప్రభాస్ లాగా ఉన్నావురా నువ్వు. ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా? హైట్ తక్కువ కావచ్చు కానీ ఫేస్ మాత్రం సేమ్ అలానే ఉంది. అల్లు అర్జున్ లాగా కూడా ఉన్నావు. డాన్స్ నీ స్టెప్స్ తోనే ఇరగదీస్తున్నావు నువ్వు. ఫైంట్ చూడు, ఫైట్ చూడు, నీ స్టైల్ చూడు. సూపర్ స్మార్ట్. మీరు రియల్ గా చెప్తున్నా. నేను ఈరోజు ఎటు వెళ్తున్నావు నువ్వు? ఇంటికి. అదే ఇంట్లో ఏదో జాతర అన్నావు. నాకు అర్థం కాలేదు సార్. ఇంట్లో ఏదో జాతర అన్నావు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అందుకేనా ఇప్పుడు రోడ్డు మధ్యలో
మొహం పగిలిపోతా. దాని పనులు మనకు కుదరం. ఎందుకురా? నేను ఏది ఉంటే ఉందిలా కానీ నువ్వు హీరో లాగా ఉన్నావురా. నువ్వు భయపడకరా, అది మైకేరా. మనం మాట్లాడతాం చూడు, వాయిస్ క్యాప్చర్ చేస్తుంది అంతే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుమ్ముతావు తిను. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. హీరోలాగా అవుతాడు కదా వాడు, హీరోనే బేసికల్గా వాడు హీరో. ఇక్కడ మన హైదరాబాద్కే హీరో. ఇప్పుడు సినిమాలో హీరోలు అందరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు పనికిరాడు. నెక్స్ట్ లెవెల్ ఏం చూస్తుంది మరి? ఎక్స్ట్రా వాళ్ళు ఏవి వెళ్ళిపోయింది, ఇంకేడు వెళ్ళిపోయి వదిలేసి. వదిలేసిన ఎందుకంటే టేస్ట్ లేదు. నిజమా? నిజం. నువ్వేనా ఏం చేసినావు మరి? ఇంకేం చేయాలి? హ్యాండ్ ఇచ్చిందా? హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. హ్యాండ్ ఒకటేనా? ఇంకా హ్యాండ్ ఒకటే ఇచ్చి వెళ్ళిపోయింది. అంతేనా? నేను ఏదో అనుకున్నాలే. నేను యాక్చువల్గా అరే నిన్ను ఒక అమ్మాయిని సెట్ చేద్దాం అనుకున్నా, ఇలా ఎవరు ఉండేసరికి ఇక నేను సెట్ చేయలేదురా. సెట్ చేయనా మరొక అమ్మాయిని నేను? ఎందుకురా, ఆల్రెడీ నీకు ఉంది కదా. నీకు లేదా? చోకనా బొందా నిజంగానే లేదు లేదు లేదు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. అంటే అంతకుముందు ఉండేదా? అంతకుముందు ఉండేది. ఎంతమంది ఉండేది? ఒకటే ఒక్కదే. ఒకతే. అమ్మాయి పేరు చెప్తా. పూజ. ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్వు. పూజ. ఆడ పూజ చేసినావా? ఆడ కూడా చేయలే. ఆడ కూడా చేయలే. చక్రవర్తనే కొద్దిగా భయం కాలే. దగ్గరకు వస్తుంటే భయం అవుతుందా? అంటే కెమెరా ముందు ఫస్ట్ టైం వచ్చిండు బ్రో, అందుకే అలా భయపడుతుండే. ఏమనుకోండి. సరే కంటిన్యూ. నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా వస్తాడు ఇక, ఎందుకంటే వాడిని ఫేమస్ చేయడమే మా బాధ, మా బాధ్యత కూడా. సారీ బాధ అంటున్నా చూడు, బాధ్యత. ఏమో వీడి పక్కన కూర్చొని నాకు కూడా మాటలు వస్తలేవు, నాకు కూడా భయం అవుతుంది. సరే చెప్పరా. ఇంకేం చెప్పాలి? అరే లిప్స్ బాగున్నాయిరా. ఎంతమంది ముద్దు పెట్టినావు? చెప్పు బాయ్. 100 మందికి పెట్టిన. వామ్మో. నీ ఏజ్ ఎంత ఉంటా? 22. 22కి 100 సెంచరీ కంప్లీట్ చేసిన అనమాట. సెంచరీ కంప్లీట్ చేసిన అంటే ఆటగాడే. ఇంకా మరి ఇంకేం చెప్పాలి చెప్పండి మీరే. నీ లవర్లా మారా మేమేమైనా చెప్పాలి మీరే అంటే. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నువ్వు ఆంటీ లవరా అమ్మాయి లవరా? చెప్పరా, నిజం చెప్పరా. ఇప్పుడు ఇదో అమ్మాయే. ఆంటీ వద్దా? ఆంటీ వద్దు. ఎందుకు? ఆంటీ టేస్ట్ బాగుంటుందని చెప్పి అమ్మాయి బాగుంటుంది. అమ్మాయి అమ్మాయి ఎంతమంది? నిజం చెప్పరా. పోయిపోయా మళ్ళీ ఆడికి వస్తావు. సరే ఎంతమంది? ఇదైతే జెన్యున్ ఒప్పుకో. ఇప్పుడు నిజం నిజం ఎవరిని టేస్ట్ చేయలే. నువ్వు ఒరిజినా? నిజం చెప్పు. నిజం బ్రో. నువ్వు చెప్పానా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాకెందుకో వాడిని చూస్తే నిజం నమ్ము. ఇక చెప్పా నీకు చెప్పినా ఇక నమ్మనంటావా? సబ్స్క్రైబ్ చేసుకోండి.